సైనిక పాలన దిశగా వెళ్తోంది నేపాల్. ప్రధాన ప్రాంతాలు ఆర్మీ ఆధీనంలోకి వెళ్లాయి. ఇప్పటికే ప్రధాని పదవికి కేపీ ఓలీ శర్మ రాజీనామా చేశారు. ఆందోళనలు అట్టుడుకుతుండటంతో ఆయన్ను రాజీనామా చేయాలని ఆర్మీ చీఫ్ సూచించారు. ఆయన సూచన మేరకు ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. ఇప్పటికే దుబాయ్ ఆశ్రయం కోరారు. ఇటు ఓలీ శర్మ దుబాయ్ వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేపాల్లో మాత్రం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓలీ శర్మ ప్రధాని పదవికి రాజీనామా చేసిన నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. కేపీ ఓలీని తమకు అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆర్మీ కేపీ ఓలీని రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. ఇక నేపాల్ రాజధాని కాఠ్మండ్ ఆందోళనకారుల నిరసనలతో అట్టుడికిపోతోంది. ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేసిన ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అంతకుముందు ప్రధాని ఓలీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న నిరసనకారులు నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పాడేల్ ఇంటిని చుట్టుముట్టారు. ప్రెసిడెంట్ ఇంట్లోకి దూసుకెళ్లిన నిరసనకారులు ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో దూరి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అటు ఆందోళనలు మిన్నంటుతున్న వేళ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆల్ పార్టీ మీట్ కు ఆయన పిలుపునిచ్చారు. ఇంతలోనే సైన్యం ఎంట్రీ ఇచ్చి కేపీ ఓలీని ప్రధాని పదవికి రాజీనామా చేయాలని కోరింది. దీంతో కేపీ ఓలీ పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు. దుబాయ్ వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. నిన్నటి నుంచి ఆందోళనలు ఉధృతమయ్యాయి. అయితే సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేయడంతో సాయంత్రం కాస్త సద్దుమణిగిన ఇవాళ మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఆందోళనకారులు. ఉదయాన్నే నిరసనలతో అట్టుడికించారు. ఆర్మీ కాల్పుల్లో 20 మంది వరకు మృతి చెందగా ఈ ఘటనల్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చారు. ప్రధాని ఓలీ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రధాని ఓలీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్మీ అధికారులపైకి రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. ఓలీకి వ్యతిరేకంగా రోడ్లపైకి భారీగా చేరుకున్నారు అక్కడి యువత. మరోవైపు ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు నేపాల్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆందోళనకారుల్ని కంట్రోల్ చేసేందుకు వారిపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఇదంతా జరిగిన తర్వాత ఆర్మీ చీఫ్ ఓలీతో మాట్లాడారు. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సూచించారు. ఆయన సూచన మేరకు కేపీ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఆర్మీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆందోళనకారులు మాత్రం కేపీ ఓలీని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తుండగా ఆర్మీ అతని రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుంది అనే టెన్షన్ మరింత పెరిగింది.